అవును. కాబట్టి ప్రతి శాఖ కీలకమైంది. అట్లా భావించి అడుగులు ముందు వేయాల్సిందే. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే భావన ఉండకూడదు. రైట్, రైట్. మళ్ళీ వస్తాను శాంతి ప్రసాద్ గారు. మనతోటి పాపారావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. పాపారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి మంత్రిత్వ శాఖలు ఈరోజు కేటాయించే అవకాశం ఎక్కువ ఉంది అనేది అందరి అభిప్రాయం. సో మొత్తానికి ఎవరెవరికి ఏ ఏ శాఖలు ఇస్తే బాగుంటుంది పాపారావు గారు? అందరికీ పవర్ పరంగా, అధికారంలో స్థానం పరంగా సీఎం తర్వాత రెండో స్థానం అని జనరల్ గా హోమ్ మినిస్టర్ అనేది అనుకుంటారు. ఆ స్థానాల పరంగా, పవర్ పరంగా హోమ్ మినిస్ట్రీ ఇత్యాది ఎవరికి వస్తుంది అనేది ఆసక్తి కావచ్చు. కానీ తేలిగ్గా తన పరపతి కోల్పోవటానికి, ప్రజల్లో తన మీద వ్యతిరేకత రావడానికి అవకాశం ఉన్న మినిస్ట్రీ కూడా హోమ్ మినిస్ట్రీ. అవును, ఎక్కడ ఏం జరిగినా ఖచ్చితంగా హోంమంత్రి విత్ ఇన్ సెకండ్స్ లో స్పందించాలి, రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత మంచిగా చేసినా అగ్రీవ్డ్ ఉంటారు. ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి. అంటే సమస్యలు ఉన్నాయని హోమ్ మినిస్ట్రీ లేకుండా ఉంటది. కానీ జనరల్ గా ఏంటంటే హోమ్ మినిస్ట్రీలో చేయగలిగింది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం. మిగతా కొంత భాగం కోర్టుల పని ఉంది కదా, కోర్టులు కాకుండా హోమ్ మినిస్ట్రీ అన్ని డిసైడ్ చేయలేదు. కోర్టులు చేస్తాయి చాలా వరకు. సరైన విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నడిపించడం అనేది ఒకటి దీనిలో భాగం. అంతవరకు ఆ రకంగా చూస్తే మీరన్న ఇందాక చర్చలో వచ్చిన పవన్ కళ్యాణ్ ఆయన హోమ్ మినిస్ట్రీ తీసుకోవడానికి కంటే కూడా పంచాయతీరాజ్ అనేది వ్యక్తిగతంగా చాలా తెలివైన నిర్ణయం, మంచి నిర్ణయం కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ లాంటి వాటిల్లో పనులు పైకి కనపడవు ఏం జరుగుతుందని, కానీ ప్రజలకి దాని ద్వారా అందేది చెందేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలకి ఎక్కువగా దగ్గరగా ఉండగలగాలన్నా, ప్రజలకి నిజంగా ఏమైనా చిత్తశుద్ధితో చేయడానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది దానికి సంబంధించి చేసే పనులకి పంచాయతీరాజ్ శాఖ కానీ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ప్రధానంగా వ్యవసాయకి రా ఈ అవసరం. ఎందుకంటే ఎటుకూడి ఐటీ మినిస్ట్రీ లాంటి అన్ని లోకేష్ గతంలో ఆయనకు అనుభవం ఉంది, ఎంతో కొంత అట్లా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి పారిశ్రామిక శాఖగా అయితే కనుక ఐటీ కానీ పారిశ్రామిక రంగం కానీ వాళ్ళకి కాబట్టి మీకు మిగిలింది వ్యవసాయ రంగం. కాబట్టి వ్యవసాయ రంగంలో ప్లస్ పంచాయతీరాజ్ లో కనుక తీసుకోగలిగేటట్లయితే చాలా ఎక్కువ మందికి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఆ రాష్ట్రంలో రైతాంగానికి చేయాల్సింది చాలా ఉంది. సో ఇది ఒకటి మెయిన్ అనుకుంటున్నాను. ఎందుకంటే హోమ్ మినిస్ట్రీ తాలూకు దానిలో ఆడంబరం కనపడుద్ది, అధికారం కనపడుద్ది తప్పితే పరిమితులు చాలా ఉన్నాయి దానిలో కూడా. సరే, రెండోది ఓవరాల్ గా నేను ఈ విషయాలకి ఇటు పెద్దలు చెప్పారు, మిగతా వాళ్ళు ఎవరే మంత్రిత్వ శాఖలు చెప్పారు, మనం ఏం నిర్ణయాలు తీసుకున్నా అక్కడ వాళ్ళ ముఖ్యమంత్రి పరిస్థితులు బట్టి పోతారు. కాబట్టి ఇప్పుడు దాని గురించి ఎంత చర్చించినా నా విషయంలో నేను అనుకునేది ఏంటంటే ఉపయోగం లేదు. కాకపోతే ఏంటంటే ఇందాక శిక్షణ ఇప్పించడానికి కొత్తగా చాలా మంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు చాలా మంది కొత్త వచ్చారు. అలాగే మంత్రుల్లో 10 మంది దరిదాపుగా చాలా పూర్తి కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి శిక్షణ విషయంలో ఇందాక ఏదో ప్రస్తావన వచ్చింది, ఎంపీఏలు అనేది. దయచేసి నేను అనేది ఎంపీఏలు ఎవరు శిక్షణ ఇవ్వకూడదని నేను అంటలా. కానీ అంటే చంద్రబాబుకు ఉన్నటువంటి గతంలో చంద్రబాబుకి ఉన్నటువంటి పేరు, అదే చెడ్డ పేరు తెచ్చిపెట్టింది ఏంటంటే ఆయన సీఈఓ అని. ఆయన రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రిగా కంటే కూడా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ గా ఎక్కువ ఉన్నాడు రాష్ట్రానికి అనేది ఒక చెడ్డ పేరుకు కారణమైంది. కాబట్టి ఏంటంటే ఈ సీఈఓ ఓరియంటేషన్ అంటే ఆయన ఈ మధ్యకాలంలో గట్టిగా నేను ప్రజలకు దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తాను, అధికారుల కంటే కూడా బ్యూరోక్రసీ కంటే కూడా ప్రజల మాట వినడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తానని చెప్పడం అనేది ఈసారి చాలా సంతోషించాల్సిన విషయం. ఆ క్రమంలో ఏంటంటే కేవలం మళ్ళీ సేమ్ అదే మోసపోతల ఆలోచనలు, ట్రైనింగ్ కూడా మళ్ళీ ఎంపీఏలు ఇవ్వచ్చు వాళ్ళు. దానిలో కూడా ఏంటంటే వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ తెలుస్తాయి. కానీ గవర్నమెంట్ వ్యవహారాలను వ్యాపారంలాగా నిర్వహించడం అనేది, వ్యాపార దీనిలో ఉండే ఎంబీఏలతో శిక్షణ అనేది పరిమితమైనటువంటి ఆలోచన. దానికంటే చాలా మంది ఇంకా అనుభవజ్ఞులు, చాలా మంది రాజకీయాలు ప్రజా జీవితంలో ఉండి అనుభవం ఉన్నటువంటి చాలా మంది ఇతరత్ర మేనేజ్మెంట్ అనుభవం కూడా, నిర్వహణ అనుభవం కూడా ఉండి చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ యాంగిల్ నుంచి ఆలోచిస్తే అది ఒకటి కొంత ప్రజలకి మంచి సంకేతం వెళ్ళుద్ది, శిక్షణ కూడా సంపూర్ణంగా ఉంటుంది అనుకుంటున్నా సరైందిగా. రెండోది వాళ్ళ ఎందుకంటే ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి, ప్రజల అనుకూల నిర్ణయాలు తీసుకునే దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. నాకు 5 సంతకాల సంబరం అని చెప్పి ఏదో చూస్తున్నాను ఒకటి, 5 హామీలు. అది మెయిన్ గా ఇవాళ మాట్లాడుకోవాల్సింది. వీళ్ళు ఎవరెవరు ఏం తీసుకుంటారు శాఖలు ఈ మన చేతిలో లేవు. రెండోది దానివల్ల ఇప్పుడు చర్చించినా కాదు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, నాకు చాలా సంతోషం కలిగిన విషయం మెగా డిఎస్సి కూడా ఒక నాటకీయంగాను ఒక డ్రామాలాగా కాకుండా గతంలో ఇదే అనౌన్స్మెంట్ అయింది, ఎలక్షన్ వచ్చి ఆగింది. కేవలం 6,000 చిల్లర పోస్టులు, అప్పుడు ఇప్పుడు 16,000.
నాటకీయంగా చేయాలంటే 7,000 ఇచ్చి చేసాము మేము, అంతకంటే ఎక్కువ చేసామని చెప్పుకోవడానికి చేసుకోవచ్చు ఒక నెంబర్ పెంచి, కానీ వాస్తవానికి 16,000 అంటే ఆల్మోస్ట్ 3 రెట్లు, అంటే సీరియస్ గానే చేయాలనేది కనపడుతుంది. ఇక్కడ మెగా డిఎస్సీ అంటే మెగా డిఎస్సీ లాగా సాధ్యమైనంత విస్తృతితో ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ చేస్తాం అనేది. ఎందుకంటే చంద్రబాబు గారికి గతంలో ఉన్న చెడ్డ పేరు కూడా దీంతో ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల మూసివేత వెనక ఎన్ని ఆలోచనల వెనక దాని కూడా ఇదంతా జరిగింది చంద్రబాబు గారు అనేది మొదట్లో సంస్కరణలు అనే పేరుతో ఎన్ని ఈ దెబ్బతో ఏంటంటే చాలా పెద్ద ఎత్తున ఈ స్కూళ్ల విషయంలో శ్రద్ధ తీసుకోవడం అనేది. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో కూడా స్కూళ్ల పట్ల అయితే బాగానే శ్రద్ధ చూపించారు కాబట్టి ఇది కూడా ఆ దిశగా యాడెడ్ నిర్ణయంగా చంద్రబాబు గారికి ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ బిగినింగ్ లో. రెండో నిర్ణయం కూడా బాగుంది, ఏంటంటే ఆ ల్యాండ్ టైటిల్ రద్దు అనేది. సరే వీళ్ళు దీని మీద నాకు తెలియదు, ఆ చట్టం గురించి పెద్ద నేను లోతుగా ఎప్పుడు స్టడీ చేయలేదు, కానీ వీళ్ళు దీని మీద ఫైట్ చేశారు కాబట్టి కేవలం ఉత్తుత్తి ఫైట్ గా కాకుండా నిజంగా దాని పట్ల వాళ్ళకి సీరియస్నెస్ ఉందనేది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం ద్వారా ఏదో ఎన్నికల్లో గెలవటం కోసం చేసామనేది కాకుండా చేసి చూపించడం అనేది ఇక్కడ అది ఒకటి మంచిదే. పేదల పింఛన్ పెంచడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పేదవాళ్ళు ఈ రోజు పెరిగిన ద్రవ్యోల్బణంలో పెరుగుదలలో అన్ని ఖరీదైనవిగా మారినాయి కాబట్టి అది చాలా మంచి నిర్ణయం, అది బాగుంది. 4వ సంతకం స్కిల్ సైన్సెస్ మీద. స్కిల్ సైన్సెస్ నాకు తెలియదు అంటే సెన్సస్ అంటే ఏ రాష్ట్రంలో ఏ స్కిల్స్ ఎక్కువ, ఏ జిల్లాలో ఏ రకమైన స్కిల్స్ అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎట్లా ఉపయోగపెట్టుకోవాలనేది. సో అది మంచి నిర్ణయం. ఎందుకంటే మనం మామూలుగా గతంలో ఏం ఆలోచిస్తున్నాం అంటే ఈ జిల్లాలో భౌగోళికంగా ఉన్న పరిస్థితులు దాన్ని బట్టి ఏ పరిశ్రమలకు అనుకూలం అని ఆలోచించాం, కానీ మన స్కిల్ కోణం నుంచి ఆలోచించాలి. అక్కడ అందుబాటులో ఉన్న మానవ వనరులు ఏంటనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ జిల్లాలో ఉన్న భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఇతరత్ర అడ్వాంటేజెస్ తో పాటు ఎట్లాంటి మానవ వనరులు అందుబాటులో ఉన్నాయనేది కూడా పరిశ్రమలు రావడానికి కానీ అభివృద్ధి కానీ అవుతుంది. కాబట్టి ఇది ఒక మెయిన్ విషయం. అన్నా క్యాంటీన్ల దట్ ఈస్ వెరీ హ్యాపీ. తెలంగాణలో కూడా అన్నపూర్ణ అనుకుంటే ఇక్కడ క్యాంటీన్ల పేరు చాలా సక్సెస్ఫుల్ క్యాంటీన్లు, చాలా పెద్ద పెద్ద. హైదరాబాద్ లో కేసీఆర్ గారు 16 సీట్లు గెలవటం వెనక కొంత భాగం అది కూడా ఖచ్చితంగా. కాబట్టి ఏంటో వాటి పునరుద్ధరణ జగన్ కి ఇది కొంత రకమైన చంపపెట్టి. ఎందుకంటే అన్నా క్యాంటీన్ల రద్దు విషయంలో నేను చాలా సార్లు కూడా వ్యతిరేకంగా మాట్లాడాను. ఆ ప్రభుత్వానికి తప్పది పూర్తిగా. పేదవాడు అన్నం తినే దగ్గర రాజకీయాలు చేయడం అనేది పూర్తిగా తప్పు. అది ఇప్పుడు మళ్ళీ తిరిగి రావటం అనేది ఒకప్పుడు అసలు ఈ మొదలైంది తమిళనాడులో మొదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అనుకుంటా పాపారావు అక్కడ బిగినైంది. ఆ సందర్భంలో నేను తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 2014లో మొట్టమొదటిగా నేను నా మిత్రుడు తెలుగుదేశంలో ఉన్న సీనియర్ మిత్రుడితో మాట్లాడతా కూడా ఇది మీరు ఇట్లాంటి చర్యది తమిళనాడులో లాగా ఇట్లాంటి క్యాంటీన్లు అనేది బాగుంటాయన్నాను. సరే వాళ్ళు మనం చెప్తే విన్నారని కాదు, కానీ వాళ్ళ నిర్ణయం తీసుకోవటం అదే దురదృష్టవశాత్తు జగన్ దాన్ని తప్పు. జనం అన్నం తినే దాని విషయంలోకి పోయి మీ రాజకీయాలు ఎక్కడైనా చేసుకోండి, కానీ జనం కడుపు మీద రాజకీయాలు చేయటం అనేది తప్పు. అది జరిగింది, అది మళ్ళీ ఇప్పుడు తిరిగి మారుతుంది కాబట్టి మంచిది. పేదవాడికి ఒక పూట కూడా పస్తుండాల్సిన అవసరం లేకుండా చేసే వ్యవస్థ కాబట్టి ఈ 5 నిర్ణయాలు ఈ రోజు తీసుకున్నాయి అనేది చాలా పెద్ద పాజిటివ్ తో బిగిన్ అవుతుంది గవర్నమెంట్ అనేది. నేను మంత్రి శాఖలు ఎవరు పంచుకుంటారు ఇవన్నీ జనానికి అవసరం, మాకేం చేశారనేది జనాలు చూస్తారు. కాబట్టి 5 నిర్ణయాలు చాలా పెద్ద సానుకూల. ఇంకా మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా చాలా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా పాపారావు గారు. దాంతో చాలా ఉన్నాయి, కొంచెం కష్టమైనవి కూడా ఉన్నాయి వాటిలో. ఎందుకంటే డబ్బులు చాలా కావాలి. ఎంత ప్రభుత్వం కేంద్రంలో మనకి ఎంత పట్టున్నా అంత డబ్బులు ఎట్లా వస్తాయి, చాలా సవాళ్లు ఉన్నాయి. ఇంకా చంద్రబాబు ముందు అయిపోవాలి, కానీ బిగినింగ్ బాగుంది. రెండోది ఏంటంటే ప్రత్యేక హోదా. సరే ఇటు సందర్భం మీరు మాట్లాడారు కాబట్టి చాలా పెద్ద విషయం. తేగలిగేటట్లయితే ఏపీ విల్ సెలబ్రేట్. జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబు పడింది ఈ రోజు, కానీ రేపు పొద్దున ప్రత్యేక హోదా తెస్తే గనక ఈ మొత్తం సానుకూల ఓటుగా చాలా పాజిటివ్. అంటే ప్రత్యేక హోదా అనే అంశం ఎక్కడ కూడా పెద్దగా హైలైట్ చేయలేదు కదా ఎన్నికల సమయంలో కూటమి నేతలు. ఎన్నికల సమయంలో చేయలేదు, కానీ వాగ్దానాలు కాకపోవచ్చు, కానీ ప్రజలు కోరుకుంటుంది అదేగా. ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితి వేరు, జగన్ ఉండగా ఉన్న పరిస్థితి వేరు, 2014-19 చంద్రబాబు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఆధార్ డిపెండెన్సీ ఉంది. జగన్ ఉండగా కూడా జగన్ సగం నిజమే చెప్పాడు అక్కడ. ఏంటంటే నాకు 25 సీట్లు ఇవ్వండి తెస్తానన్నాడు, కానీ కేంద్రంలో సంకీర్ణం ఉంటే తెస్తానని చెప్పలా. అది కాకపోతే సగం నిజమే, కాకపోతే అది నిజమే. కేంద్రంలో సంకీర్ణం లేకుండా వీళ్ళ మాట వినే పరిస్థితి లేదు ఎవరిది. అది ఆ రోజు చెప్పుండాల్సింది. మన అవసరం కేంద్రానికి ఉన్న రోజు ఖచ్చితంగా నేను కేంద్రం మెడల్ ఉంచి తీసుకొచ్చాను చెప్తే జగన్ మీద ఇది రిఫ్లెక్ట్ అయ్యేది కాదు, బ్యాడ్ గా తేలేదు అనేది బ్యాడ్ గా. కాకపోతే నాకు 25 ఇస్తే నేను తెస్తానంటే జనాలు అదే ఆశిస్తారు కదా. మీరు పూర్తి సత్యం చెప్పుకుంటే జనాలకు బాగుండేది. అలాగే చంద్రబాబు పాపం 2019లో ఆయన ఏదో అటు ఇటు చేసి మొత్తానికి ప్రయత్నం చేసి ఆయన ఎదురు దెబ్బ తగిలింది. కేంద్రంలో మళ్ళీ బీజేపీ గెలిచింది. సరే ఆయన దాని నుంచి తట్టుకొని నిలబడటానికి చాలా కాలం పట్టింది ఇప్పుడు దాకా. అందుకని ఇప్పుడు బండి యాపిల్ కార్టు బలాబలాలు కొద్దిగా మారిందండి, ఈక్వేషన్ మారిపోయింది ఈ రోజు. నిన్నటి బండ్లు ఓడలు బండ్లకు లాగా నిన్నటి దాకా కేంద్రం ఏదైతే రాష్ట్రం మీద డిక్టేట్ చేస్తా వచ్చి అటు జగన్ ని చంద్రబాబుని ఏదో చేయాలని అటు ఇటు చేసిన వ్యవహారం. అంటే ఏమనుకోకండి, బీజేపీని విమర్శించడానికే కాదు, ఎందుకంటే వాళ్ళ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి నేను చెప్పిన
వాళ్ళకి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా ఏంటంటే అనలిస్ట్ గా నా బాధ్యతగా ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అట్లీస్ట్ యూ కెన్ హ్యావ్ ఈక్వల్ ఈక్వేషన్ సమాన ప్రాతిపదిక మీద డీల్ చేయడానికి ఎవరికి లొంగు ఉండాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నిన్న ఎందుకు చెప్పలేదు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు లేకపోతే టీడీపీ ఎందుకు చెప్పలేదంటే చెప్పే పరిస్థితి లేదు. ఆ రోజు కేంద్రంలో ఎవరు వస్తారో ఎట్లా ఉంటుందో ఏమీ తెలియకుండా మాట్లాడితే అది ఎట్లా ఉంటుందో, పైగా బీజేపీతో పొత్తులో ఉన్నారు ఆయన. బీజేపీ నిన్న మొన్నటి దాకా ఏం చెబుతుంది, ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోదు, నీతి ఆయోగ్ ఒప్పుకోదు, ఇవన్నీ చెబుతున్నారు. రేపు ఎన్నికల అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రంగా మారబెట్టిన ప్రధాన అంశం మీరు కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోకుండా ప్రత్యేక హోదా అడిగినట్లయితే ఖచ్చితంగా మోదీ గారు ఒప్పుకునేవారు కదా. సో ముందు మీరు మంత్రి పదవులు వాళ్ళ పార్టీ పరంగా ఉంటది కొంత, ఎంత కేంద్రంలో మంత్రి పదవులు అనేది వాళ్ళ పార్టీ పరంగా ప్రభావం కోసం, కానీ ప్రజల కోసం ఏం అడిగారు అనేది కూడా ఉంది కదా మీకు. కేంద్రంలో ఇప్పుడు తెచ్చుకోవడానికి ప్రజల కోసం ఏం తెచ్చారు, మీ పార్టీ పరంగా గెలిచారు, మీరు తెచ్చుకున్నారు పదవులు, చేస్తారేమో దాని ద్వారా, కానీ దానికంటే ప్రజలు కోరుకుంటుంది. ప్రజలకేం తెచ్చారు మీరు మంత్రి పదవులు తెచ్చుకున్నారు, ప్రజలకేం తెచ్చారనే ప్రశ్న ఉంటుంది. కాబట్టి ప్రజలు కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఇప్పటికీ సజీవంగా ఉంది. ఏ పార్టీ దాన్ని సజీవంగా నిలబెట్టలా, చాలా మంది ఇండివిజువల్ వ్యక్తులు దాని మీద మాట్లాడతా దాన్ని సజీవంగా నిలబెట్టి